ముందుగా బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. క్రాంతి కిరణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం, చెప్పండి. క్రాంతి కిరణ్ గారు, ఏంటి అమిత్ షా గారు ఏమన్నారు, ఎందుకు ఇంత దుమారం రేగుతుంది, అసలు ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామనడానికి గల ప్రధానమైన కారణం ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ భారతీయ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసినారో ఆ రాజ్యాంగం ఆధారంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తిని వస్తున్న ఒక పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగ స్థాపించిన రోజు వారు స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో మతం ఆధారంగా ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు అని స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పబడ్డారు. అప్పుడు చెప్పినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడైతే కూడా అందరికి ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తుంది, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఒక నినాదంతో అపీస్మెంట్ ఫర్ నన్, డెవలప్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ అనే సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ పని చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ మతపరమైన ఏదైతే రిజర్వేషన్లు కొన్ని అపీస్మెంట్ పాలసీ కింద కొన్ని పార్టీలు ఏదైతే ముజగింపు చర్యలకు భాగంగా ముస్లింలు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్లు ఏ మతానికి కూడా రిజర్వేషన్లు ఇవ్వద్దు అనే ఒక సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ పనిచేసుకుంటూ వస్తున్నది. అంటే మతాన్ని బట్టి కాకుండా కులాల ప్రాతిపదికన కూడా విడిపోయి ఉన్నారు కదా, మరి ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు ఇప్పటికీ కూడా, మరి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటి? రాజకీయంగా ఏ ఉద్దేశంతో దీన్ని చెప్పారంటారు? స్పష్టంగా అంబేద్కర్ గారు ఏదైతే రాసినారో ఆ రాజ్యాంగంలో మతము గాని కులము గాని ఇటువంటి ఏది కూడా ప్రస్తావన లేదు. ఏ కులాలైతే ఏ శగలైతే వెనుకబడి ఉన్నాయో, బ్యాక్వర్డ్నెస్, డ్యూ టు దేర్ బ్యాక్వర్డ్నెస్ ద రిజర్వేషన్. ఇప్పుడు ముస్లింలో కూడా ఎవరైతే చిన్న కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బీసీ కింద రిజర్వేషన్ వస్తున్నది. కాబట్టి